ఆయన 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు దీని మీద బీజేపీలో చేరి. 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం విడిపోయేదానికి ప్రధాన కారకుడు, ఈ రాష్ట్రం విడగొట్టి మనకు క్యాపిటల్ కూడా లేకుండా చేసిన దాంట్లో ప్రథమ ముద్దాయి. అదేవిధంగా అతను ఆ రోజు అక్కడ నమ్మబలికాడు ఢిల్లీలో, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టనివ్వను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను ఇదని చెప్పి మన నాయకుడిని 16 నెలలు జైల్లో ఉంచారు, ఇదే కిరణ్ కుమార్ రెడ్డి. మరి మన ప్రాంతంలో అభివృద్ధి తీసుకుంటే మీరు చూడండి, సోమల నుంచి కలికిరికి పోయే రోడ్డు, గుట్టపాలెం దాకా వాళ్ళ నియోజకవర్గం, గుట్టపాలెం దాకా డబుల్ రోడ్డు బాగా వేసుకున్నారు. గుట్టపాలెం నుంచి ఈ పక్క రోడ్డు మాట ఎత్తలేదు. మనం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినాక ఇప్పుడు మన గుట్టపాలెం నుంచి సోమల దాకా డబుల్ రోడ్ వేసాము. ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకున్నారు. ఆ రోజు ఇక్కడ సదం దగ్గర పించాలో మనం ప్రాజెక్ట్ పాపిరెడ్డి గారి దగ్గర, అక్కడి నుంచి తాగేదానికి నీళ్లు వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇస్తా ఉన్నారు పుంగనూరు మున్సిపాలిటీలో. ఆ పుంగనూరు మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వాల అని చెప్పి పైప్ లైన్ ద్వారా మంజూరు చేసి టెండర్లు అయ్యి మనం మొదలుపెట్టే సమయానికి ముఖ్యమంత్రి మారాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వెంటనే మంచి పనులు చేస్తే దానికి సంతకాలు పెట్టలేదు ఆయన. ఇట్లా అన్ని ఇది క్యాన్సిల్ చేయి అది క్యాన్సిల్ చేయని అది క్యాన్సిల్ చేయించాడు. ఈ విధంగా పట్టుబట్టి 3.5 సంవత్సరం మనకి ఏది కూడా జరగనీయకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సమయం ఆసన్నమైంది, బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. మరి చిత్తుగా ఆయన ఓడించే కార్యక్రమం మనం అందరూ కూడా చేయాలని చెప్పి మీకు మనం చేస్తాం. ఈరోజు మనం 3 రిజర్వాయర్లు, ఒక నిమిషం మాట్లాడదు, ఒక నిమిషం, 3 రిజర్వాయర్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం మంజూరు చేయించుకున్నాం. ముదివేడులో ఒకటి, మదనపల్లికి తంబలపల్లికి కలిపి, మళ్ళా మనకు చౌడేపల్లి పుంగనూరు మండలాలకు నేతిగుట్లపల్లి అదొకటి, ఇక్కడ 5 మండలాలకు ఇంకా పెద్దదిగా ఆవులపల్లి రిజర్వాయర్ మంజూరు చేయించాం. ఇవన్నీ కూడా చంద్రబాబే స్వయంగా ఆయన వెనుకుండి కోర్టులు పంపించి స్టే ఇప్పించాడు. అది కూడా సుప్రీంకోర్టు దాకా పోరాడి స్టే ఇప్పించాడు. మన పైప్ లైన్ ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి అంటే పులివెందల నుంచి మనకు తాగునీటికి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా మనం కొత్తగా నీళ్ళ ట్యాంకులు కడుతూ ఉన్నాం, ఓవర్ హెడ్ ట్యాంకులు. అవన్నీ కూడా ఆ నీళ్ళు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నింపి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో చేస్తూ ఉంటే, దాని మీద కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది చెన్నైలో, అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతా ఉంది అని చెప్పి వేసి దానికి కూడా స్టే తీసుకొచ్చారు. ఈ విధంగా మన ప్రభుత్వంలో మనం మంజూరు చేసుకునేవి కూడా జరగనీయకుండా పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు. మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకొక వైపు బీజేపీ తరఫున పోటీ చేసి కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరే మనం అత్యధిక మెజారిటీ ఇక్కడ చూపించాలా. మీరందరూ కూడా దయచేసి తప్పు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయండి, ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.